హాయ్ అండి, వెల్కమ్ టు మై లాంగ్ వీడియోస్ అండి. అందరూ కూడా లాంగ్ వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సపోర్ట్ చేసుకోండి. అందరూ కూడా లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు కదండి. సో చాలామంది అంటున్నారు లాంగ్ వీడియోస్ చేయడం చెప్పేసి. సో ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. బట్ ఫేస్ కనిపించదు కానీ నేనైతే లైవ్ ప్రతి ఒక్క వీడియోలు కనిపిస్తూ ఉంటానైతే. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్స్ ఇవ్వండి, సబ్ చేసుకొని కమెంట్ కూడా చేయండి. లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం హైప్ వస్తుంది కదా. సో అయితే డైలీ కంటెంట్ చేస్తూ ఉంటాను. ఇది పొలం తెలుసు కదా మీకైతే, మన ఇంటి ముందు ఉన్న పొలం అంట. పొలంలో అయితే మక్క పెట్టేసాం, కందులు పెట్టేసాం కదా. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే పొలంలో చాలా వరకు కోళ్ళు మొత్తం అవ్వేస్తుందన్నమాట. మట్టి తీసి మొత్తం గింజలు తినేస్తూ ఉన్నాయి. అలా చేయడం వల్ల మనకి చెట్లు పెరగవు కదండి, మొత్తం తినేసి మన చెట్లు మనకి ఎలా చెప్పండి. సో అందుకే అప్పుడప్పుడు మేము చెక్ చేసుకొని రావాలి. సో అప్పుడప్పుడు నేను డైలీ నా లైఫ్లో అయితే కొంచెం టైం అయితే నేను పొలం కోసం స్టే చేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడు కూడా వీడియోస్ తీయలేదు కదా. బట్ ఇప్పుడైతే వీడియోస్ తీస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ అయితే నా డైలీ లైఫ్లో నేను కొంచెం పొలాన్ని అయితే బాగా చూసుకుంటాను. నేను పొలంలో స్టే చేసిన కొంచెమైనా మీకు వీడియోస్ తీసి పెడతా ఉంటాను. మా దగ్గర నుంచి చాలా బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు పొలంకి వెళ్ళి చాలా బాగా అనిపిస్తుంది. మనకి పొలంకి ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇంటి ముందు పొలం ఉంటుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఒక 10 అడుగులు మాకు పొలం వస్తుంది కాబట్టి మాకు పెద్ద పని, మాకు పెద్ద రిస్క్ అయితే అనిపించదు. ఎందుకంటే మనకి ఇంటి మిల్లు చేసి మన పని చేసుకోవడానికి చాలా ఈజీ అనిపిస్తుంది కదా. సో అందుకనే నా డైలీ లైఫ్లో అయితే నేనైతే కొంచెం అయితే పొలం పని అయితే చూసుకుంటా అన్నమాట. పొలం పని చేయను కానీ చూస్తాను అన్నమాట. అక్కడ ఏమన్నా వాటర్ పెట్టేదంటే వాటర్ పెట్టేసి వస్తాను. ఇప్పుడైతే మక్కలు పెట్టేస్తారు కదా, మక్కలతో ఎక్కువ నేనే తినేస్తాను కాబట్టి నాకు చాలా ఇష్టం. మా అత్తయ్య అంటే మాట, కంకులు అయితే నువ్వే తింటావు కదా, నువ్వు చూసుకో అని చెప్పేసి అని. సో దానికైతే నేనైతే వెళ్ళి చూసుకుంటున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ పెట్టేశానండి. ఆనియన్స్ మొన్న 2 months బ్యాక్ అయితే ఆనియన్స్ పెట్టేసాం కదా, కొన్ని మిగిలిపోయినమాట. మిగిలిపోతే వాటర్లో పడిపోయి మొత్తం చెట్లు మొలిచాయన్నమాట. సో తీసుకొచ్చి నేను మళ్ళీ పెట్టేశాను. చెట్లు అయితే వస్తుంది, నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పడేసే వాటితో మనం చెట్లు పెట్టేసాం కదా. సో అందుకని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ మాట అయితే ఆనియన్స్ చెట్లు పెట్టడం అయితే ఇంతకు పెట్టలేదు. మేము సిటీలో ఉంటాం కాబట్టి మాకు ఇవన్నీ అయితే ఏం తెలియదు. సో అందుకని ఇక్కడికి వచ్చినాకనే ఇవన్నీ చూస్తున్నాం ఆ దగ్గర నుంచి. విలేజ్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అట్లా కొంతమందికి దీనికి కూడా ఇంత ఎక్స్పెరిమెంట్ అవ్వాలంటే అవుతాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నా చేత మట్టి తవ్వేసి నేను పెట్టాను కాబట్టి. సో నాకు అది హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే మా అత్తయ్య వచ్చేసి మిర్చి పెట్టేశారు. ఫస్ట్ మాట మా అత్తయ్యగా మిర్చి పెట్టడం అనేది. ఎప్పుడు కూడా మిర్చి పెట్టారంట, ఎందుకంటే కలుపు చాలా వస్తుందంట. అదంతా ఎవరు తీసి చెప్పి మా అత్తయ్య ఎప్పుడు పెట్టారంట. బట్ అయితే పెట్టేసారు. ఈసారి చూద్దాము, ఇంట్లోకి యూజ్ అవుతాయి కదా అందుకని. ఇదైతే పసుపు అన్నమాట. చూసారు మక్కలతో వచ్చేస్తున్నాయి. ఫైనలీ అయితే సక్సెస్ అన్నమాట. ఎందుకంటే కోళ్ళు బాగా తినేస్తున్నాయి. అయితే పసుపు చెట్టు అన్నమాట. ఏదో లాస్ట్లో ఒక చెట్టు ఉంది, పెరుగుతుంది, చూడాలని వస్తువులు అని చెప్పేసి అని కొన్ని పసుపులు పెట్టేశారు. ఎక్కడ కూడా నాకు తెలియదు కానీ పసుపుడు పెట్టేశారు. నేను చూడలేదు ఎక్కడ ఉంది నాకు తెలియదు కానీ. ఇక్కడైతే ఆనియన్స్ పెట్టేసాము. ఆనియన్స్ వచ్చేస్తున్నాయి. ఫైనలీ అయితే హ్యాపీ. ఇంక ఇదంతా మొత్తం వాటర్ వచ్చేసి మేము ప్లేట్స్ కన్నా వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయండి. కొంచెం ఇక్కడ బురద ఎక్కువ ఉంటుంది, వాటర్ చాలా ఉంటాయి ఇక్కడైతే. అక్కడ కడిగిన వాటర్ మొత్తం అన్ని పొలంకి వస్తాయి అన్నమాట. చూసారు పైప్ అంతా ఇటు వస్తాయి అన్నమాట. ఇక్కడే అయితే వాటర్ అన్నీ చాలా బురదగా ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అక్కడ. ఇక్కడైతే నేనైతే వెల్లిపాయలు పెట్టానండి. వెల్లిపాయలు ఉంటాయి కదా అండి, అది పెట్టేసామాట. కొన్ని మా ఇంట్లో వెల్లిపాయలు ఉండే, చిన్న చిన్నవి ఉండే. సో ఆ గెట్ల దగ్గర మేము పెట్టేశాను. నార్మల్గా పెట్టేసాను. చూడాలి మరి చెట్లు వస్తాయో అని తెలీదు. నేను కూడా ఫస్ట్ మాట చెట్లు పెట్టాను కానీ ఎవరు చెప్పలేదు మాట. దాని రిజల్ట్ వచ్చాక చెప్తాను కామ్గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పని చేస్తే ఆ రిజల్ట్ వస్తే హ్యాపీనెస్ చాలా డిఫరెంట్గా, ఎట్లా అంటే మనం ఏదో సాధించామనిపిస్తుంది కదా. సో నాకు కూడా అంతే. అందుకే ఎవరు చెప్పలే మాట చెట్లు పెట్టినట్టు. చెట్లు పెరిగినట్టు చెప్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే తిడతారు మాట, మాకు నేను చెప్పు నీకు రాని పని వెన్ చేస్తా అని చెప్పేసి అంటారు కదా. సో అందుకని కొన్ని అలా చేస్తూ ఉంటాను, చెప్పకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాను. చూడాలి, ఫైనలీ అయితే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చెట్లు రావాలి, నేను చాలా హ్యాపీయెస్ట్గా ఫీల్ అవ్వాలన్నమాట. అంటే కొన్ని ధనియాలు కూడా వేసాను, చూపించలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. ధనియాలు కూడా వేసాను కానీ ధనియాలు అయితే రావట్లేదండి. మీకు అంత తెలిసి చెప్పండి, ధనియాలు ఎలా వేస్తారో చెప్పండి కాస్త. అంటే కొత్తిమీర చెట్లు ఉంటాయి కదా, అవి ఎలా పెడతారో చెప్పండి. నేను మట్టితో వేసి పెట్టేస్తాను కానీ అయితే ఇంకా బయటకే ఉన్నాయి గింజలు, మొత్తం చెట్లు అయితే రావట్లేదు. పెట్టేసి 1 week అవుతుంది. మీకు ఏదైనా తెలుసు చెప్పండి నాకు, ధనియాల చెట్టు ఎలా పెడతారని చెప్పేసి అని. నేను కూడా ట్రై చేస్తాను, ఫాలో చేస్తాను. మన వీడియోస్ని ఫాలో చేయండి, కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేసుకోండి. సపోర్టింగ్ చేస్తూ ఉన్నాను. డైలీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ అన్నిటిని కూడా ప్లీజ్ ఛానల్ కూడా సబ్ చేసుకోండి. గాయత్రి తెలుగు అమ్మాయి ఛానల్ సబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. మీకు వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. నా దగ్గర ఉన్న కంటెంట్ ఇంతే, ఇది మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. మీ కమింగ్ డేస్లో ముందు ఇంకా మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.